ఇక డీటెయిల్స్కి వెళ్తే త్వరలోనే డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి 17,500 ఉద్యోగాలు స్కూల్స్ తెరిచే నాటికి ఇస్తామని మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు అన్నారు. మలికిపురం మండలం లక్కవరంలో ఉభయ గోదావరి జిల్లాల ఎమ్మెల్సీ ఎన్నికపై సమీక్ష సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి రాజశేఖర్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు. ఎవరైనా సరే క్రమశిక్షణ లోపించినా అన్ని వింటాం, అందరికీ న్యాయం చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఆ శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. ముఖ్యమంత్రి గారితో మాట్లాడతాను, సరిచేసే ఉంది. అందులో ఈ నియోజకవర్గం అన్ని విషయాలు తెలిసినటువంటి వ్యక్తిని కాబట్టి ఈ నియోజకవర్గ బాధ్యత నా మీద వదలండి. నేను చెప్పిన ఈ డ్యూటీ సరిగా చేసి మంచి మెజార్టీతో మీరు గెలిపించి మీరు కూడా మీ నాయకత్వ పటిమని ఇంకా రేపు మీరు ఏ విధంగా పనిచేశారు అన్ని విషయాలు తెలుసుకోవడానికి అవకాశం కల్పించాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఎట్టి పరిస్థితిలో నాకు సాయంత్రానికే 30 ఓట్లు ఒకటి ఇవ్వండి. ఒకవేళ మించిపోతే రేపు మధ్యాహ్నానికైనా సరే ఎమ్మెల్యే గారి ఆఫీస్ ఉంది, తెలుగుదేశం ఎమ్మెల్యే ఉన్నారు, కంప్యూటర్ పెట్టుకొని ఇవన్నీ ఫీడ్ చేసి మాకు పంపిస్తే రేపు మధ్యాహ్నానికి టెలికాన్ఫరెన్స్ తీసుకోవడానికి అవకాశం ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, చాలా సంతోషం మా వరప్రసాద్ గారు నియోజకవర్గం రావడం. తప్పనిసరిగా ఎప్పుడు ఈ సమస్యలే చెప్తారు. కొబ్బరికోట విజయవాడ ఉంది, అది కూడా ఈ ప్రాంతానికి తేవాలని ఎప్పుడు పెట్టాం, అది కూడా తీసుకొస్తామని దాన్ని కూడా తప్పనిసరిగా ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ